అబ్బా ఎంతసేపు రెడీ అవుతారు? త్వరగా రండి, బస్ కి టైం అవుతుంది. బస్సులోనే వెళ్ళేది? అయితే నేను అస్సలు రాను. బస్సు ఎక్కిన తర్వాత మా మగవాళ్ళకి జరిగే అన్యాయం చూస్తే నాకు కడుపు తరుక్కుపోతుంది. బస్సు ఎక్కితే మీకేం అన్యాయం జరుగుతుంది? ఏం అన్యాయం జరుగుతుందా? బస్సు ఎక్కగానే ఫ్రంట్ రోలోనే ఉంటుంది స్త్రీలను గౌరవించండి, వాళ్ళకి సీట్లు ఇవ్వండి అని. మేము కూర్చునే లెఫ్ట్ సైడ్ ఏమో దొంగలున్నారు జాగ్రత్త, మీ వస్తువులకు మీరే బాధ్యులని రాసి ఉంటుంది. పోనీ పద్ధతిగా లెఫ్ట్ సైడ్ మా సీట్లలో మేము కూర్చుని ఊకుంటారా? మీరు వస్తారు, లేచి వెనక సీట్లు ఉన్నాయి కదా పొండి అంటారు. ఆధార్ కార్డు చూపించి సింపుల్ గా మీరు కూర్చుంటే టికెట్ కొనుక్కొని వెనక పోయి నిలబడాలా. ఇన్ని అవమానాలు భరించి బస్సులో వచ్చే కంటే మన్మథ సినిమాలో క్లైమాక్స్ లో నాగార్జున లిఫ్ట్లు అడుక్కుంటూ వస్తాడు చూడు, అట్లా లిఫ్ట్లు అడుక్కుంటూ రావడం నయం. సూపర్. ఏమండి ఇది విన్నారా? ఏమండి అంటే మా ఆయన అనుకున్నారు కాదు, మన లేడీ సబ్స్క్రైబర్స్ కే చెప్తున్నా. భర్తకు జీతం రాగానే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మొత్తం తెచ్చి భార్య చేతిలో పెట్టాల్సిందేనంట. జపాన్ లో ఈ సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతుందని ఇప్పుడే ఫోన్ లో చూసా. అదే పద్ధతిని మన దేశంలో కూడా అమలు చేస్తే ఎంత బాగుంటుందో కదా. ఆల్రెడీ గడ్డని తెల్లగైపోయి నా మొహం జ్వరంచినలా తయారైంది. మీరు చెప్పిన రోజులు కనుక భారతదేశంలో వచ్చింది అనుకో, శాంతం పోద్ది. హలో, లేదే, మనసు బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం ప్రాబ్లం లేదమ్మా, ప్రతిరోజు కొంచెం సేపు బ్రెయిన్ లేని వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పాడు. నాకు మాత్రం ఎవరున్నారే, నువ్వు తప్ప, అందుకే నీకు ఫోన్ చేసా. అవునే, ఇప్పుడు ఎవరికి బ్రెయిన్ లేనట్టు? ఏమండి, మెదడువేపు గురించి పేపర్లో వేశాడు. పందుల వల్ల మెదడువేపు వ్యాధి వస్తుంది అంటారు. మన ఇంటి చుట్టుపక్కల మనుషుల కన్నా పందులే ఎక్కువగా ఉంటున్నాయి కదా, మరి మన పరిస్థితి ఏంటి? అది ఓకే గాని నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది ఝాన్సీ. ఇప్పుడు పందిని గరిచిన దోమ నిన్ను గరిచింది అనుకో, నీకు మెదడువాపు వస్తుంది. అదే నిన్ను గరిచిన దోమ పందిని గరిస్తే పందికి కూడా మెదడువాపు వస్తుందా రాదా? ఇరవై 24 గంటలు ఏదో ఒకటి చెప్పి సాధిస్తూనే ఉంటావు. మీతో వేగలేకపోతున్నా. దీనికన్నా మా పుట్టింటికి పోవడం నయమో. ఈ ఆడవాళ్ళు బస్సు లాంటి వాళ్ళు. ఒక బస్సు పోతే ఇంకో బస్సు వస్తుంది, ఇలా అనుకొని సంతృప్తి పడాలి కానీ ఫీల్ అవ్వకూడదు బ్రో. మీ మగవాళ్ళు ఆటో లాంటి వాళ్ళు. ఒకళ్ళని పిలిస్తే 10 మంది వస్తారు. ₹10 దానికి ₹100 వసూలు చేసి మోసం చేస్తారు.